దుర్మార్గమైన చర్య జరిగిందో దానికి ప్రతీకారంగా మిషన్ సింధూర్ చాలా విజయవంతంగా మన దేశ మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా నేవీ పూర్తి స్థాయిగా సిద్ధంగా ఉండి మేము ఏ ఒక్కరికి తక్కువ కాదు, భారతదేశం ప్రపంచ దేశాల ముందు అగ్ర దేశంగా చాటడానికి పూర్తి స్థాయిగా మిషన్ సింధూర్ ఏదైతే మెసేజ్ ఇచ్చామో అదే ఒక భారతదేశ రూపం అని తెలియజేస్తుంది. ఎక్కడ కూడా కానీ భయపడే అవసరమే ఉండదు, భయపడే సందర్భం కూడా ఉండదు. భారతీయుల మేము ఆంగ్లేయులకే తరిమి కొట్టాము, ఇంకా మాకు ఏ ఒక్కరూ లెక్కలేదు. తప్పకుండా భారతదేశ ఔన్నత్యానికి, భారతదేశ విలువలకు, భారతదేశ సమగ్రతకు కాపాడడం మన అందరి బాధ్యత. ఆ క్రమంగా ఈరోజు ముస్లిం మైనారిటీలందరూ కలిసి దేశ జవానులకు ఎవరైతే మిషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా చేశారో వాళ్లకు అభినందనలు తెలుపుతూ మేమందరం మనమందరం కలిసి ఉన్నాము, కలిసి ఉంటాము, కలిసి బతుకుతాం, కలిసి జీవిస్తాం, కలిసి చచ్చుతామని చెప్పి నినాదం ఇవ్వడానికి ఈరోజు అందరూ ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా మిషన్ సింధూర్ సక్సెస్ఫుల్ చేసిన జవాన్లకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే కదిరి మన వీర జవాన్ మురళీ నాయక్కి పూర్తి స్థాయిగా 140 కోట్ల ప్రజల మద్దతు ఉంది. మన రాయలసీమ వాసిగా మన అందరి మద్దతు ఆయనకు ఉంది. తప్పకుండా ఆయన కుటుంబ సభ్యులతో మేమందరం ఉండామని చెప్పి, ఎట్టి పరిస్థితిలో మన కుటుంబంలో ఒక మనిషి మురళీ నాయక్ ఈరోజు చనిపోవడం, ఆయన దేశం కోసం ఆయన త్యాగం చేయడం, ఆ త్యాగం ఊరికే పోదు, మనమందరం ఆయనతో ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇండియన్ ఆర్మీ! ఇండియన్ ఆర్మీ! ఇండియన్ ఆర్మీ!